హెల్దీ ఇండియా. నేను మీ మాధురి. నడక లేదా వాకింగ్ అన్ని రకాల శారీరక మానసిక రుగ్మతలకు చెక్ పెట్టే అద్భుత ఆరోగ్య సంజీవని. ఒక రకంగా చెప్పాలంటే వాకింగ్ ని ఖర్చు లేని వ్యాయామంగా చెప్పవచ్చు. మన శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో నడకను మించిన దివ్య ఔషధం లేదంటే అతిశయుక్తి కాదు. మరి మనల్ని కింగ్ లా నిలబెట్టే వాకింగ్ గురించి ఇవాల్టి ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం. వ్యాయామం మనం శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉంచుకునే అద్భుతమైన ప్రక్రియ. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట లేదా వారంలో 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈ వ్యాయామంలో వాకింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వాకింగ్ ను అత్యంత సులువైన సరళమైన ఖర్చు లేని మార్గంగా సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ హెల్త్. మనకు ఉన్న మెడిసిన్స్ లో చాలా మంది పేషెంట్స్కి చెప్తా ఉంటాను నేను. వాకింగ్ అనేది చీపెస్ట్ మెడిసిన్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మెడిసిన్ చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్స్ కానీ హిప్ జాయింట్స్ కానీ జాయింట్స్ కీళ్ళ ప్రాబ్లమ్స్ కొరకు వాకింగ్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ ప్రివెంటివ్ మెడిసిన్. మనము హెల్దీ జాయింట్స్ ఉండాలంటే అవి స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ ఉండాలంటే వాటికి ఎనఫ్ ఎక్సర్సైజ్ ఉండాలి. మీకు ప్రాబబ్లీ తెలిసి ఉంటుంది, జాయింట్ సర్ఫేస్కు రక్త ప్రసరణ ఉండదు. ఇది వితౌట్ బ్లడ్ సప్లై ఉంటుంది. దీనికి బ్లడ్ సప్లై జాయింట్ ఫ్లూయిడ్ నుంచి వస్తుంది. న్యూట్రిషన్స్ అన్నీ కూడా జాయింట్ ఫ్లూయిడ్ నుంచి వస్తుంది. అది మనము జాయింట్ను ఏమి మూవ్ చేయకుండా ఉంటే జాయింట్ ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రిషన్స్ దీనికి సరఫరా కాదు. జాయింట్ మూమెంట్ వల్ల ఏమవుతుందంటే జాయింట్ లోపల ప్రెషర్ వేరియేషన్స్ వల్ల జాయింట్లో ఫ్లూయిడ్ లోపల ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఈ కార్టిలేజ్కి పంప్ అయి అది హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా మనం వాకింగ్ చేసినప్పుడు కొంత పార్ట్ జాయింట్ పైన కొంత పార్ట్ మసిల్స్ పైన పడి ఆ ప్రెషర్ బిల్డప్ వల్ల ఏమవుతుందంటే ఆ కీలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోకాళ్ళు తీసుకుంటే నార్మల్ వాకింగ్ అప్పుడు మోకాళ్ళ పైన ఒక 6 times ఆ బాడీ వెయిట్ పడుతుంది. అదేవిధంగా మెట్లు ఎక్కి దిగేటప్పుడు ప్రాబబ్లీ 10 to 12 times ఆ బాడీ వెయిట్ పడుతుంది. కింద కూర్చొని లేచినప్పుడు 15 times ఆ బాడీ వెయిట్ పడుతుంది. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. దాంతోపాటు బోన్స్ మసిల్స్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది. మనము ఆస్టియోపోరోసిస్ అనేది ఈరోజు రేపుల్లో వెరీ కామన్ ప్రాబ్లమ్. స్పెషల్లీ పెరిపెనోపాసల్ ఉమెన్ అంటాము, ఎల్డర్లీ మెన్లో కూడా చాలా కామన్ ప్రాబ్లం. మరి ఎవరైతే స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారో కొన్ని డిసీజెస్కు స్టీరాయిడ్స్ అనేది చాలా ఎసెన్షియల్ మెడిసిన్. మరి కొందరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటాము. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ ఉపయోగిస్తాం. ఈ స్టీరాయిడ్స్ ఏజ్ వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ అంటే మన ఎముకల్లో కాల్షియము డెఫిషియెంట్ అయ్యి ఎముకలు వీక్ అయ్యి అవి సింపుల్ ఇంజురీస్ వల్ల చిన్న స్ప్లాల్ వల్లనే విరిగిపోయి ఫ్రాక్చర్స్ వస్తుంటాయి. స్పెషల్లీ ఫ్రాక్చర్స్ వెన్నెముకలో కానీ హిప్ జాయింట్లో కానీ రిస్ట్ జాయింట్లో కానీ జరుగుతూ ఉంటాయి. సో దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటిదంటే ఎక్సర్సైజ్ అనేది, వాకింగ్ అనేది. అదేవిధంగా మసిల్ స్ట్రాంగ్ చేయాలన్నా కూడా మనం ఎన్ని మెడిసిన్స్ తీసుకొని ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా ఈ మసిల్స్ కానీ బోన్స్ కానీ స్ట్రాంగ్ కావు. వాటికి ఎనఫ్ లోడ్ ఉంటేనే, అంటే వాకింగ్ చేస్తేనే అవి స్ట్రాంగ్ అవుతాయి. 60 ఏళ్లు దాటిన వారు రోజుకు 6000 నుంచి 9000 అడుగులు నడిస్తే గుండెపోటు ముప్పు 40%, పక్షవాతం ముప్పు 50%, మరణం ముప్పు 20% వరకు తగ్గుతుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రోజు వాకింగ్ చేయడం వల్ల ఆయుష్ పెరగడంతో పాటు శరీరం బలంగా దృఢంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జనరల్గా మనము 40 minutes బ్రిస్క్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు రేపులో స్టెప్ కౌంటర్ చాలా ఉంటుంది. 10,000 steps డేలో చేశారనుకోండి, అది వెరీ ఎఫెక్టివ్ ఉంటుంది. రొటీన్ యాక్టివిటీస్, ఇంట్లో తిరగడము, బయటికి వెళ్ళడము, అబౌట్ 3,000 steps చేస్తూ ఉంటాము. ఎడిషనల్ ఈ వాకింగ్ వల్ల మనము 10,000 steps చేసామనుకోండి, అది వెరీ ఎఫెక్టివ్ వాకింగ్. ఈ 10,000 steps అనేది 5 days వీక్లో చేస్తే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సిస్టము హెల్దీగా తయారవుతుంది. నేను చెప్పినట్టు బోన్స్ జాయింట్స్ మసిల్ అవుతున్నాయి.
హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. హార్ట్ ఎలా అంటే చాలా హెల్తీగా తయారవుతుంది. అంటే ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, కొన్ని హార్ట్ సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్ అవుతుంటాయి. ఈ కంటిన్యూస్ వాకింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ బ్లాక్ బైపాస్ చేసే పెరిఫెరల్ సర్క్యులేషన్ డెవలప్ అవడానికి వీలవుతుంది. అదేవిధంగా లంగ్స్ కూడా వెరీ గుడ్ ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది. మనము చాలామంది కాన్స్టిపేషన్, కొంత ఏజ్ వచ్చిన తర్వాత మలబద్ధకం అనేది చాలా కామన్ ప్రాబ్లం. చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దాంతోపాటు ఏమవుతుందంటే ఈ కాన్స్టిపేషన్ వల్ల హెర్నియా రావడము, వేరే పైల్స్ రావడము అటువంటివి వస్తూ ఉంటాయి. ఈ వాకింగ్ అనేది ఆ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ చేసి ఈ కాన్స్టిపేషన్ అనేది ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా మనము వాకింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఆలోచించగలుగుతుంది. ఎందుకంటే బ్రెయిన్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ వాకింగ్ చేయడం వల్ల. రోజు వాకింగ్ చేయడం వల్ల మనలో ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, మధుమేహం నియంత్రణలో ఉంటుంది, కంటి నిండా నిద్ర కూడా పడుతుంది. దీంతో పాటు ఊబకాయం లాంటి అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మన శరీరం కూడా స్లిమ్ గా తయారవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలున్న వాకింగ్ ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. అందాన్ని పెంచుకొని ఆరోగ్యంగా జీవించండి. రీసెర్చ్ వల్ల తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరైతే రెగ్యులర్ వాకింగ్ చేస్తూ ఉన్నారో వారిలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. రీసెంట్ ఇంకొక స్టడీ ఏమైందంటే ఎవరైతే రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉన్నారో వారికి నిద్ర ప్రాబ్లం లేదు, మంచిగా నిద్ర వెళ్ళగలుగుతారు. ఎందుకంటే కొంత ఏజ్ తర్వాత స్లీప్ డిస్టర్బెన్స్ అనేది కామన్ ప్రాబ్లం. సో స్లీప్ డిస్టర్బెన్స్ ఏదన్నా డిసీజ్ వల్ల వస్తుంది, కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏం రీజన్ లేకపోవడం వల్లనే తొందరగా మెలకు వస్తుంది. ఒక ఏజ్ తర్వాత చాలామంది కంప్లైంట్ చేస్తారు 3 hours తర్వాత మెలకు వచ్చి మళ్ళీ నిద్ర రాదు. చాలా రీజన్స్ ఉంటాయి. స్ట్రెస్ ఉంటుంది, వేరియస్ డిసీజెస్, ప్రెషరు, వర్క్ ప్రెషరు, టూ మచ్ థింకింగ్ అనేది చాలా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ రెగ్యులర్ వాకింగ్ అబౌట్ 10,000 steps వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేశారో వారికి ఈ ప్రాబ్లం చాలా వరకు ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా మనం అంటే పాట్లో కిడ్నీ సిస్టమ్ కానీ, రీనల్ సిస్టము, లివరు, ప్యాంక్రియాస్, మొత్తం డైజెస్టివ్ సిస్టము, మన నర్వస్ సిస్టము, మన వే ఆఫ్ థింకింగ్, సైకలాజికల్ థింకింగ్ కూడా ఈ వాకింగ్ అనేది ఎఫెక్ట్ పడతా ఉంది. ఎవరైతే వాకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా పాజిటివ్గా ఉండి చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఒకసారి ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అంటే కాళ్ళకు మనకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని డిసీజెస్ వల్ల అథెరోస్క్లెరోసిస్ అంటాము, బ్లడ్ సప్లై కొంచెము స్మోకర్స్లో కూడా బ్లడ్ సప్లై ఏమవుతుందంటే స్లో డౌన్ అయ్యి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్ వాకింగ్ చేస్తారో వారిలో పెరిఫెరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే కొల్లేటరల్ సర్క్యులేషన్ అంటాం, మెయిన్ వెసల్ బ్లాక్ అయినా కూడా దాని పక్క నుంచి చిన్న వెసల్స్ కొత్తగా ఏర్పడి దాని నుంచి మనకు రక్త ప్రసరణ అనేది సప్లై అవుతుంది. అదేవిధంగా హార్ట్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు హార్ట్ కూడా ఇదే విధంగా పాసిబిలిటీ ఉంది. సో అందుకని వాకింగ్ అనేది బిగ్గెస్ట్ మెడిసిన్ అవైలబుల్ ఈరోజు రేపుల్లో, ప్రివెంటివ్ మెడిసిన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం మనము ప్రివెంటివ్ హెల్త్ గురించి చాలా తక్కువ మాట్లాడతాం, ఎందుకంటే అది చాలా చీప్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్కు ప్రాబబ్లీ అంత బెనిఫిషియల్ ఉండకపోవచ్చు, కానీ యాజ్ ఎ పర్సన్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయాలని మీరు రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్. చూసారుగా వ్యూవర్స్, రోజు వాకింగ్ చేస్తే ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో. వాకింగ్ చేసే ముందు ఆరోగ్య నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకొని మీ దీర్ఘాయుష్కు బాటలు వేసుకుంటారు కదా.